వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక రాజుగారు తన ఆస్థానంలోని 3 మంత్రులకు ఒక్కొక్క గోనె సంచి ఇచ్చి అడవికి పోయి వాటి నిండా పండ్లని కాయని తీసుకుని రమ్మన్నాడు. మొదటి మంత్రి నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి. రాజుగారు అంటే అమితమైన గౌరవం మరియు ప్రేమ. ఇక రాజుగారు చెప్పారు కాబట్టి వేరే ఆలోచన ఏమీ లేకుండా బస్తా నిండా మంచి మంచి పండ్లని కాయల్ని నింపి తీసుకొని వచ్చాడు. రెండో మంత్రి రాజుగారు పని ఒత్తిడిలో ఉంటారు. ఈ సంచులన్నీ చూస్తాడా, పండ్లన్నీ ఎలా ఉన్నాయని గమనిస్తాడా అని అనుకొని దొరికిన పండ్లని కాయల్ని మంచివి చెడ్డవి కుళ్ళినవి అన్నీ నింపుకొని తీసుకొచ్చాడు. ఇక మూడో మంత్రి అసలు రాజుగారు నేను ఏం తెచ్చానని చూస్తాడా అని సంచి నిండా రాళ్ళు రప్పలు అడ్డమైన గట్టి నింపి తీసుకొని వచ్చాడు. రాజదర్బారుకు 3 మంత్రులు తమ సంచులతో వచ్చారు. రాజుగారు భటులను పిలిచి 3 మంత్రులను వారి వారి సంచులతో 3 గదులలో 4 రోజుల పాటు తిండి తిప్పలు పెట్టకుండా బంధించమన్నాడు. మొదటి మంత్రి దగ్గర మంచి మంచి పళ్ళు కాయలు ఉండడం వలన అవి తిని హాయిగా 4 రోజులు గడిపాడు. రెండో మంత్రి కుళ్ళిన పండ్లను తిని నెల ఆఖరుకు రోగాన పడ్డాడు. మూడో మంత్రి సంచిలో గడ్డి చెత్త ఉండటం వలన మొదటి రోజే ఆకలితో అలమటించాడు. రాను రాను తిండి లేక చిక్కిపోయి చావు అంచుల దాకా పోయాడు. 4 రోజుల తర్వాత రాజుగారు 3 మంత్రుల్ని పిలిపించి నిజాయితీగా ఉన్న మొదటి మంత్రిని సన్మానించి కానుకలు అందజేశాడు. మిగిలిన 2 మంత్రులు తాను చేసిన పొరపాటుకి సిగ్గుపడి తలదించుకున్నారు. ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి, లేకుంటే దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి, అనుభవించక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.